ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో తెలంగాణ జర్నలిస్టులు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఒకతను చాలా ఆవేశంగా మాట్లాడాడు. అతను ఏం మాట్లాడాడో చూడండి. తెలంగాణ సమాజంలో నిరంతరం ప్రజాపక్షాన నిలబడి వాస్తవాల్ని నిర్భయంగా మాట్లాడేటువంటి మేధావుల్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నటువంటి దాడులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అంటున్నారాయన. సమాజంలో నిరుపేదల యొక్క గొంతుకగా నిలుస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావుల మీద సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి బూతులు, బెదిరింపులు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీద జరుగుతున్నటువంటి దాడులు మాత్రమే కావు అని, ఇది యావత్ తెలంగాణ అస్తిత్వం మీద, ఇక్కడి ఆలోచన విధానం మీద జరుగుతున్నటువంటి దాడులుగా భావించాల్సి ఉంటుంది అనేది ఆయన యొక్క వెర్షన్. ఒక రాజకీయ పార్టీ అఫీషియల్ పేజీలని వాడుకుంటూ కేవలం డబ్బు, అధికార బలం ఉందనేటువంటి అహంకారంతో ఇలాంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తులకి రాజకీయ రంగు పులిమి బద్నాం చేయాలని చూస్తున్నారు అని చాలా దుర్మార్గమైనటువంటి చర్య అంటూ కూడా మండిపడ్డారు ఆయన. 2 ఎకరాల భూమితో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అవినీతి కుప్పగా మారినటువంటి శక్తులు ఈరోజు తెలంగాణ మేధావుల స్థాయిని తగ్గించి మాట్లాడాలని చూడడం హాస్యాస్పదంగా ఉంది అంటూ కూడా వ్యాఖ్యానించారు. శని ఆదివారాల్లో ఎవ్రీ వీకెండ్ వచ్చి ఇక్కడ ఈ ఆస్తులు, హెరిటేజ్ వ్యాపారాలు ఇవన్నీ చూసుకునే వాళ్ళకి ఇక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి మేధావులు విమర్శించే నైతిక హక్కు అర్హత లేదు అంటూ కూడా ఆయన మండిపడ్డారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నికల విషయంలోకి వచ్చి తెలంగాణకి మద్దతుగా మాట్లాడినట్టు నటించినటువంటి వాళ్ళు కేవలం ఇవి ధృతరాష్ట్ర కౌగిలి అని ప్రజలు గుర్తిస్తున్నారు అంటున్నాడు ఆయన. అలాంటి వాళ్ళ మాటల్ని కానీ వాళ్ళ తరాలని కానీ ఎప్పటికీ నమ్మకూడదు అంటూ ఉన్నాడు. ఒక ప్రణాళిక ప్రకారం ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని జైల్లో వేస్తే తెలంగాణలో ఎవరు మాట్లాడరనేటువంటి కుట్రలు సాగుతున్నాయి అనే మాట కూడా ఆరోపణగా వినిపిస్తుంది వాళ్ళ వైపు నుంచి. దమ్ముంటే మేధావులతో పద్ధతిగా చర్చకు రావాలి తప్ప ఇలాంటి దొంగ కేసులు పెట్టాలని చూడడం సరైన పద్ధతి కాదు అంటున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు అని, ఆంధ్రాలో కూర్చుని ఇక్కడ మేధావుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఇక్కడ ఉన్న వారి వ్యాపారాలని, అస్తిత్వాన్ని తెలంగాణ ప్రజలు పూర్తిగా బొందబెడతారు అంటూ కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. గతంలో తెలంగాణ పల్లెల్ని రక్తసిద్ధం చేసినటువంటి ఇనప బూట్ల పాలనని ప్రజలు ఇంకా మర్చిపోలేదు అంటున్నారు. జర్నలిజం వృత్తిలో ఉంటూ నిజాలు చెప్తున్నటువంటి కొంతమంది విలేకరుల మీద దొంగ కేసులు పెట్టి ఇతర ప్రాంతాలకి తరలించి 3rd డిగ్రీ టార్చర్ పెట్టడం ఏ రాజ్యాంగంలో ఉందో పాలకులు సమాధానం చెప్పాలి అంటూ కూడా ఆయన ప్రశ్నించాడు. ఎఫ్ఐఆర్లో లేని బూతు పదాలను యాడ్ చేసి తప్పుడు కేసులతో భయభ్రాంతులు గురి చేయాలని చూస్తున్నారు అనేటువంటిది ఆరోపణగా ఉంది. నెల రోజులుగా పోలీసులు వెంటపడుతున్నా అలాంటి నిజాయితీ గల జర్నలిస్ట్ని తెలంగాణ సమాజం తమ గుండెల్లో పెట్టి కాపాడుకుంటుంది అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కూడా పక్క రాష్ట్ర పోలీసులకి కావలిగా వ్యవహరిస్తున్నారు అని, ఇక్కడ ప్రజాస్వామ్య గొంతుకల్ని నొక్కేస్తున్నారని కూడా అతను మండిపడ్డు మాట్లాడాడు. ఇటువంటి అహంకారపూరిత వైఖరి గనక ముందుకు సాగితే గతంలో నైజాం రాజులకు పట్టినటువంటి గతే ఇప్పటి పాలకులు కూడా పడుతుంది అంటూ కూడా హెచ్చరించడం జరిగింది. తెలంగాణ మేధావులైనటువంటి మాడపు శ్రీధర్, యాదగిరి, కంచె ఐలయ్య లాంటి వారి మీద ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తాము ముందు నిలబడ్డామని, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో కూడా తాము నిలబడతామంటూ కూడా వ్యాఖ్యానించారు.